రమణారెడ్డి గారికి, భవిత మన యువకుల ఆశాజ్యోతి, మనందరి ప్రియతమ నాయకుడు ఆదిత్య బాబు గారికి, అయ్యా దావివ్వండి, ఇక్కడ కొంచెం దావివ్వండి, కూర్చోవాలా ఖాజావలి ఖాదర్ అబ్దుల్ బాషా అన్నా పేర్లు చదివేదంతా వచ్చేయాలి దయచేసి. సమయం బాలయ్య, మణి, మహబూబ్ బాషా, బీరావలి మహబూబ్ బాషా, ఖలీల్ బాషా, సెంట్రింగ్ కాజావలి, మౌలాలి కూడా ఇక్కడే ఉండాలా, దయచేసి వెళ్ళొద్దు. భయ్ కండవ వేసుకున్నంతా ఇక్కడే ఉండాలా. మున్ని మహిళల నుంచి కూడా కొంతమంది వచ్చినారు. మున్ని, హసన్, కమాల్ బాషా, ఖాదర్ వలి, కలిముల్లా పేర్లు చదవంట త్వరగా వచ్చారు. బాబు, మహమ్మద్ అలీ, పాయల్గుంట భాష, మహబూబ్, కలపెద్దల మహబూబ్, దస్తగిరి, షబీర్, పఠాన్ రహమతుల్లా, బడే సాబ్, నాసర్, షాహిద్, బషీరున్, సల్మా బేగం, ఎస్ శంకరయ్య, సుంకర శంకరయ్య, గోలే సాబ్ భాష. కొద్దిగా ఫోటోగ్రాఫర్లు కొద్దిగా ఎన్నికెళ్ళండి, కొద్దిగా ఎన్నికెళ్ళాలా. కండో వేసుకున్న
ప్రతి చెల్లెలకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్మునికి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి నమస్కారం. అన్న మీకు అక్కడ వినిపిస్తుందా? అక్కడ వినిపిస్తుందన్నా? నా గొంతు కొంచెం చిన్నది, వినిపిస్తుందో లేదో అని. గొంతు చిన్నది కానీ పని మాత్రం చేస్తాను. అది మీకు ఆల్రెడీ కనిపించింది అనుకుంటా. మా నాన్నది కూడా గొంతు చిన్నదే కదా, ఇంకా అది ఆ డీని మార్చలేము. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి, పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా అందరికీ వివేకానంద రెడ్డి గారి తోటి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనుబంధం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి చాలా మంది డైరెక్ట్ గా చూసి ఉండకపోవచ్చు, ఇంటరాక్ట్ అయి ఉండకపోవచ్చు, కానీ వివేకం సార్ అందరికి పరిచయం ఉంది. అవునా కదా? మన సారు ఎప్పుడు వెళ్ళినా పలికే మనిషి. మిమ్మల్ని తీసుకొని పోయి ఆఫీస్కి తీసుకెళ్తాడు, పనులు చేపించుకుంటాడు. మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, మీ ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా, మీ వీధిలో వచ్చినా, ఊర్లో వచ్చినా, ఈ ప్రాంతంలో వచ్చినా ఎప్పుడైనా రెడీగా ఉంటాడు. అట్లాంటి మనిషి. ఆయనకు పదవి ఉన్నా లేకున్నా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పదవి లేదు కదా, అయినా కానీ మీరు పలికితే పలుకుతాడు కదా. సాయి శక్తిలో ప్రయత్నిస్తాడు మీరు ఏమన్నా కావాలంటే చేయడానికి. అట్లాంటి మనిషి, మన మనిషిని, మన అనుకునే మనిషిని మీకు తెలుసు ఎంత కిరాతకంగా చంపినారో. నాకంటే ముందే మీకు అందరికీ అన్ని విషయాలు తెలిసినాయి. నా మట్టి బుర్రకి చాలా కాలం పట్టింది అర్థం కావడానికి ఏమైందో. మీకు అందరికీ అన్ని ముందే తెలిసినాయి. ఇప్పుడు 5 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. 5 సంవత్సరాలు అయింది పోరాడబట్టి. మన ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, ఎస్పీ ఆఫీస్ నుంచి, డీజీపీ ఆఫీస్ దగ్గరికి నుంచి, సిబిఐ ఆఫీస్ వరకు పోనీ ఆఫీస్ లేదు. ఈ కోర్టు నుంచి కడప కోర్టు కానీ, ఏపీ హైకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, సిబిఐ కోర్టు, సుప్రీం కోర్టు దాకా అన్ని కోర్టులు తిరిగిన న్యాయం కోసం. న్యాయం కావాలి, మన వివేకం సార్కి న్యాయం కావాలి అని తిరిగి 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 ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మన సార్కి ఇట్లయితే మన బాధ్యత ఉంది కదా, మనకు బాధ్యత కూడా ఉంది. ఆయన మనకి ఇన్ని చేసి పెట్టారే, ఆయన పట్ల మనం న్యాయంగా వ్యవహరించాలి అన్న బాధ్యత మనకు అందరికీ ఉంది. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను అన్న, మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. భద్రంపల్లి అని చెప్పి రాజశేఖర్ నువ్వు ఉండవని చెప్పి ఖచ్చితంగా నీ మాట వాక్యాస్త్రం అని చెప్పి పూర్తిగా సంపూర్ణ విశ్వాసం అని చెప్పి మీరు మాట్లాడి కార్యక్రమం సరైన చెప్పి చెప్తున్నాను చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. వివేకం సార్కి న్యాయం జరిపించండి. నిందితులకు ఓటు వేయకండి. దయచేసి హస్తం గుర్తుకి మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలమ్మకి ఓటు వేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా. మన వివేకం సార్కి న్యాయం జరిపించాలి. హస్తం గుర్తుకి వివేకానంద రెడ్డికి న్యాయం జరిపించాలంటే వైఎస్ షర్మిలారెడ్డికి ఓటేసి న్యాయాన్ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.
రమణారెడ్డి గారికి, భవిత మన యువకుల ఆశాజ్యోతి, మనందరి ప్రియతమ నాయకుడు ఆదిత్య బాబు గారికి, అయ్యా దావివ్వండి, ఇక్కడ కొంచెం దావివ్వండి, కూర్చోవాలా ఖాజావలి ఖాదర్ అబ్దుల్ బాషా అన్నారా పేర్లు చదివేదంతా వచ్చారు దయచేసి. సమయం బాలయ్య, మణి, మహబూబ్ బాషా, బీరావలి మహబూబ్ బాషా, ఖలీల్ బాషా, సెంట్రింగ్ కాజావలి, మౌలాలి కూడా ఇక్కడే ఉండాలా, దయచేసి వెళ్ళొద్దు. భయ్ కండువా వేసుకున్నంతా ఇక్కడే ఉండాలా. మున్ని మహిళల నుంచి కూడా కొంతమంది వచ్చినారు. మున్ని, హసన్, కమాల్ బాషా, ఖాదర్ వలి, కలిముల్లా పేర్లు చదవంట త్వరగా వచ్చారు. బాబు, మహమ్మద్ అలీ, పాయల్గుంట భాష, మహబూబ్, కార్పెంటర్ మహబూబ్, దస్తగిరి, షబీర్, పఠాన్ రహమతుల్లా, బడే సాబ్, నాసర్, షాహిద్, బషీరున్, సల్మా బేగం, ఎస్ శంకరయ్య, సుంకర శంకరయ్య, గోలే సాబ్ భాష. కొద్దిగా ఫోటోగ్రాఫర్లు కొద్దిగా ఎన్నికెళ్ళండి అన్నా, కొద్దిగా ఎన్నికెళ్ళాలా. కండో వేసుకున్నారు. జై జగన్. ప్రతి చెల్లెలకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్మునికి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి నమస్కారం. అన్న మీకు అక్కడ వినిపిస్తుందా? అక్కడ వినిపిస్తుందన్నా? నా గొంతు కొంచెం చిన్నది, వినిపిస్తుందో లేదో అని. గొంతు చిన్నది కానీ పని మాత్రం చేస్తాను. అది మీకు ఆల్రెడీ కనిపించింది అనుకుంటా. మా నాన్నది కూడా గొంతు చిన్నదే కదా, ఇంకా అది ఆ డీని మార్చలేము. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి, పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా అందరికీ వివేకానంద రెడ్డి గారి తోటి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనుబంధం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి చాలా మంది డైరెక్ట్ గా చూసి ఉండకపోవచ్చు, ఇంటరాక్ట్ అయి ఉండకపోవచ్చు, కానీ వివేకం సార్ అందరికి పరిచయం ఉంది. అవునా కదా? మన సారు ఎప్పుడు వెళ్ళినా పలికి మనిషి మిమ్మల్ని తీసుకొని పోయి ఆఫీస్కి తీసుకెళ్తాడు, పనులు చేపించుకుంటాడు. మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, మీ ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా, మీ వీధిలో వచ్చినా, ఊర్లో వచ్చినా, ఈ ప్రాంతంలో వచ్చినా ఎప్పుడైనా రెడీగా ఉంటాడు. అట్లాంటి మనిషి. ఆయనకు పదవి ఉన్నా లేకున్నా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పదవి లేదు కదా, అయినా కానీ మీరు పలుకుతాడు కదా, సాయి శక్తిలో ప్రయత్నిస్తాడు మీరు ఏమన్నా కావాలంటే చేయడానికి. అట్లాంటి మనిషి, మన మనిషిని, మన అనుకునే మనిషిని మీకు తెలుసు ఎంత కిరాతకంగా చెప్పినారో. నాకంటే ముందే మీకు అందరికీ అన్ని విషయాలు తెలిసినాయి. నా మట్టిబుర్రకి చాలా కాలం పట్టింది అర్థం కావడానికి ఏమైందో. మీకు అందరికీ అన్ని ముందే తెలిసినాయి. ఇప్పుడు 5 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. 5 సంవత్సరాలు అయింది పోరాడబట్టి.
మన ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి డీజీపీ ఆఫీస్ దగ్గరికి నుంచి సిబిఐ ఆఫీస్ వరకు పోనీ ఆఫీస్ లేదు. ఈ కోర్టు నుంచి కడప కోర్టు కానీ, ఏపీ హైకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, సిబిఐ కోర్టు, సుప్రీం కోర్టు దాకా అన్ని కోర్టులు తిరిగిన న్యాయం కోసం. న్యాయం కావాలి, మన వివేకం సార్కి న్యాయం కావాలి అని తిరిగి 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 ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మన సార్కి ఇట్లయితే మన బాధ్యత ఉంది కదా, మనకు బాధ్యత కూడా ఉంది. ఆయన మనకి ఇన్ని చేసి పెట్టారే, ఆయన పట్ల మనం న్యాయంగా వ్యవహరించాలి అన్న బాధ్యత మనకు అందరికీ ఉంది. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను అన్నా, సార్ తెలుసు సార్, మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. కృష్ణారెడ్డి భద్రంపల్లి అని చెప్పి రాజేశ్వరమైన నువ్వు ఉండవని చెప్పి ఖచ్చితంగా నీ మాట వాక్చేస్తాం అని చెప్పి పూర్తిగా సంపూర్ణ విశ్వాసం అని చెప్పి మీరు మటని కరగలు సరైన చెప్పి చెప్తున్నాను చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. వివేకం సార్కి న్యాయం జరిపించండి, నిందితులకు ఓటు వేయకండి. దయచేసి హస్తం గుర్తుకి మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలమ్మకి ఓటు వేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా. మన వివేకం సార్కి న్యాయం జరిపించాలి. హస్తం గుర్తుకి వివేకానంద రెడ్డికి న్యాయం జరిపించాలంటే వైఎస్ షర్మిలారెడ్డికి ఓటేసి న్యాయాన్ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.